ఈరోజు దేవుని వాగ్దానము, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. దేవుడు నీ పక్షమున ఉండగా, దేవుడు నీ హృదయములో ఉండగా, దేవుని మాట నీ హృదయము ఆలోచన ఒక్కటై ఉండగా, దేవుడు నీకు విరోధమైన ఏ ఆయుధమును వర్ధిల్లనీయడని వాగ్దానం చేస్తున్నాడు. నీవు భయపడవద్దు. అవి ఎరుకు కోటగోడలు కావచ్చు, అవి భయంకరమైన ఎత్తైన సమస్యలు కావచ్చు, అవి నీ ఎదుట నిలువనేరవు. దేవుని నువ్వు స్తుతించుట ద్వారా నీ సమస్యలు కూలిపోతాయని దేవుని వాక్యం చెప్తుంది. గొలియాతు లాంటి మహావీరుడైనా సరే, ఎంతో యుద్ధ ప్రావీణుడైనా సరే దావీదు ముందు నిలవలేకపోయాడు. చూడండి, దేవుడు దావీదుకు బలం అనుగ్రహించాడు. శత్రువు బలమంతటి మీద మనకు దేవుడు అధికారమును అనుగ్రహించి ఉన్నాడు. సింహాల బోనులో దానియేలు ధైర్యముగా నిలబడి ఉన్నాడు. చూడండి, ఇహలోక సింహాలు కూడా దానియేలుని ఏమీ చేయలేకపోయాయి. ఎందుకంటే సమస్తమును కలుగజేసిన సృష్టికర్త అయిన దేవుడు వారికి తోడై ఉన్నాడు. చూడండి, మోషే ఎదుట ఎర్ర సముద్రం ఉన్నా అతను భయపడలేదు. ఎర్ర సముద్రమైన భయం లేకుండా వెళ్ళారు. దేవుడు వారి పక్షమున నిలబడ్డాడు. షడ్రక్, మెషక్, అబేద్నెగోలు అగ్నిలో వేయబడ్డారు. అగ్ని అయినా భయపడలేదు. అగ్ని మధ్యలో దేవుడు వచ్చి వారితో ఉన్నాడు. కాబట్టి నీ కుటుంబంలో ఏ సమస్య అయినా సరే, నీకు విరోధముగా ఎవరు లేస్తున్నా సరే, ప్రభువు నీ పక్షమున నిలబడి ఉన్నాడు. ఎరుకో కోట గోడల్లాంటి ఎంత సమస్య నిన్ను వేధిస్తున్నా, నీ దేవుని నీవు స్తుతించుట ద్వారా, ఆరాధన చేసుట ద్వారా, ఆత్మతో సత్యముతో ఆరాధించుచున్నప్పుడు, దేవుని ఆత్మాభిషేకం నీలోనికి వచ్చినప్పుడు నీ కుటుంబంలో ఉన్న అన్ని బంధకాలు త్రెంపబడతాయి, అద్భుతములు జరుగుతాయి. నీ కోట గోడలు, మరి నీ శత్రువు కట్టిన కోట గోడలు నువ్వు ఆశీర్వాదంలోనికి వెళ్లకుండా అడ్డుగా కట్టిన కోట గోడలను ప్రభువు కూల్చివేస్తాడు. నీవు విజయోత్సాహముతో మరి వాగ్దానములోనికి ప్రవేశించి ఆ వాగ్దానమును స్వతంత్రించుకుంటావు. మరియు చూడండి, ఎర్ర సముద్రం వంటి సమస్యలు నీకు వచ్చిన, మరి ఎర్ర సముద్రం లాంటి సమస్యను చూచి భయపడవద్దు. అంటే ఇది జరగదు అనేది ఎర్ర సముద్రము యొక్క అద్భుత కార్యము. సముద్రము ఎక్కడైనా రెండు పాయలు అవుతుందా అంటే అవును, అసాధ్యమైనది సాధ్యపరిచే మన దేవుడు రెండు పాయలు చేశాడు. కాబట్టి నీ జీవితంలో అసాధ్యము, దీనిని నీకు జయించలేను అనుకున్న సమస్యను ప్రభువు నీకు ఎర్ర సముద్రంలో మార్గం చూపించినట్లు నీకు ఆ మార్గమును చూపించబోతూ ఉన్నాడు. భయపడవద్దు. దానియేలును సింహాల బోన్లో వేసేశారు. సింహాలు మరి ఒక మనిషి పడగానే ఆ మనిషిని చంపి చీల్చి పడవేస్తాయి. అయితే దేవుడు సింహాల నోళ్లను మూయించినట్లుగా చూడండి, సింహంలాగా గర్జించు సింహంలాగా అపవాది ఎవరిని మృంగుదనాన్ని అందరి ఇంట్లల్లో మరి అశాంతిని కలగజేసి, ఎవరి ద్వారా మన కుటుంబంలో వారి ద్వారా మనకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నప్పుడు దేవుడు దాని నోరును మూయిస్తాడు. దాని క్రియలు నీ కుటుంబంలో కనబడకుండా, అపవాది క్రియలు నీ కుటుంబంలో నెరవేరకుండా దేవుడు దాని నోరు మూయించి నిన్ను సజీవంగా కాపాడుతాడు. నీ బిడ్డల్ని సజీవంగా కాపాడుతాడు. నీ కుటుంబంలో శాంతి కలుగుతుంది. చూడండి, గొలియాతు లాంటి యుద్ధ ప్రవీణులు చూడండి, వారు నోటితో అనేక శాపవచనాలు శపించుకుంటూ మరి అపవాది తొత్తులుగా ఉండి, అపవాది పిల్లలుగా ఉండి నీ మీద దాడి చేయడానికి ఎంత వేగముతో వచ్చినను, రోగాలు వచ్చినను, రోగముల చేత అపవాది నిన్ను బాధిస్తూ ఉన్నను, ప్రభువు నీ పక్షమున ఉండగా వాడు నిన్ను ముట్టుకొనడు. అది వచ్చినట్లు 7 మార్గముల గుండా వెళ్ళిపోతాడంట. ఒక్క మార్గంలో మన మీదకి వచ్చి 7 మార్గముల గుండా వాడు వెళ్ళిపోతాడు. కాబట్టి నీ పక్షమున ఉన్నవాడు లోకంలో ఉన్న వానికంటే గొప్పవాడు. కాబట్టి భయపడవద్దు. దేవుడు నీ పక్షమున ఉన్నాడు. అవి ఎరుకో కోటగోడలైన సమస్యలైన, అగ్ని వంటి సమస్యలైన, మరి ఎర్ర సముద్రం లాంటి సమస్యలైన, గొలియాతు లాంటి మరి బలమైన సమస్యలైనా, ఏదైనా దేవుడు నీ పక్షమున ఉన్నాడు. నీవు నిలబడు. నీ దేవుడు నీలో ఉన్నాడు. నీవు విజయాన్ని చూస్తావు. నిన్నే సృష్టిలో ఏది కూడా
నిన్ను ఆపలేదు. ఈ సృష్టి అంతా ఏకమై నీ మీదకి వచ్చిన దేవుడు చేసే అద్భుతాలను, నీ జీవితంలో జరిగించే అద్భుతాలను ఎవరు ఆపలేరు. కాబట్టి ఆయన నామమందు విశ్వసించు, ఆయనను ఆరాధించు, ఆయనను ప్రేమించు, ఆయనను కలిగి ఉండు. అద్భుతమైన గొప్ప కార్యములు దేవుడు నీ జీవితంలో జరిగిస్తాడు. సమస్యను చూచి భయపడవద్దు. నీ సమస్యలన్నింటికంటే గొప్పవాడు నీ దేవుడు. 102 అంచుల వాడి అయిన ఖడ్గము గలవాడు, అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడు, నిన్ను కాపాడేవాడు. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును యేసు నామములో వర్ధిల్లదు. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దిగులు చెందకు, భయపడకు. ఆమెన్.